హాయ్ అండి. రెగ్యులర్గా తయారు చేసుకునే సాంబార్ అతి తక్కువ వెజిటబుల్స్తో ఇంట్లోనే తయారు చేసుకున్న స్పైసీ సాంబార్ పౌడర్తో తయారు చేసుకుందాం. చూడండి ఎలాగో. ఒక చిన్న గ్లాస్ తీసుకొని గ్లాసుడు కందిపప్పు తీసుకోవాలండి. అది శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని కుక్కర్ నీళ్లు ములిగేటట్టుగా పప్పు ములిగేటట్టుగా నీళ్లు పోసుకొని ఒక క్యారెట్, ఒక టమాటా కట్ చేసుకొని అందులో వేసుకొని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్, ఒక చిటికెడు పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు పప్పు లేహేలా ఉడికిపోతుంది, చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు అలా ఉడికిపోద్ది కదా, ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చి పప్పు ఉడికేలోపు చింతపండు, కొత్త చింతపండు అండి 4-5 బొట్టలు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకొని ఉంచుకుందాం. ఒకసారి గట్టిగా ఇలాగా ప్రెస్ చేస్తే దాంట్లోని మెత్తగా తడంతా తగిలి చింతపండు బాగా రసం వస్తుంది. అలా పిసికి పక్కన పెట్టుకుందామండి మూత పెట్టేసి. ఈలోపు సాంబార్లోకి మన దగ్గర ఏ కాయగూరలు ఉంటే అవి, ఒక వంకాయ, ఒక టమాటా, 5-6 బెండకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు ఉంటే ఒక 6-7 చిన్న ఉల్లిపాయలు, ఒక ఇంచు అల్లం ముక్క తీసుకోవాలండి. చిన్న ఉల్లిపాయలు అయితే మీడియం సైజు, పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని 6 ముక్కలుగా కట్ చేసుకోండి. పప్పు ఉడికిపోయింది కదండి, ఆవిరంతా పోతే తీసేసి చక్కగా పప్పుకు సరిపడగా వాటర్ వేసుకుంటే మనం చక్కగా అక్కడే మెదిపేసుకోవచ్చండి. వేరే పప్పు గుత్తి గట్ట ఏం అవసరం లేదు. అలా చక్కగా మెదిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాంట్లోండి రసం తీసుకోవాలండి. చక్కగా గట్టిగా పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని పప్పులో వేసుకోవాలి. ఇలాగే మేము తరచుగా మాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను ఇలాగే తయారు చేస్తానండి సాంబారు. అంటే సింపుల్గా, ఇంట్లో తక్కువ కాయగూరలు ఉండేటప్పుడు ములంకాళ్ళు అవన్నీ వేసుకుంటే, తర్వాత ఆనపకాయ ముక్కలు అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ సభ్యులు ఉండేటప్పుడు అలా చేసుకోవచ్చు. ఇంట్లో 1-2-3 ఉండేటప్పుడు అయితే ఇలాగ సింపుల్గానే సాంబార్ చేస్తాను. అయితే ఇప్పుడు పప్పు అంతా మెత్తగా మెదిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ చింతపండు పులుసు పీసుకున్నాం కదా, ఆ చింతపండు రసం వేసుకుందాం. ఇంతవరకు వేసుకొని ఇంకొంచెం నీళ్ళు పై వరకు కుక్కర్కి పైకి 1 ఇంచ్ గ్యాప్ ఉంచి వాటర్ పోసేసుకుందామండి. పోసుకొని వాటరు ఒకసారి బాయిల్ అవ్వాలి. ఈ రసంతో, పప్పుతోని, చింతపండు రసంతో ఒక్కసారి మరగాలన్నమాట. ఈ టైంలో మనకి రుచికి సరిపడగా సాల్ట్, పసుపు, ఒక పావు స్పూన్ పసుపు, పావు స్పూను, ఒక 1/2 స్పూను కారం వేసుకొని చక్కగా కలుపుకుందాం. కలిపి ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకోవాలండి. అప్పటికి బెండకాయ ముక్కలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా. ఇలా పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ముక్కలు వేసుకోవాలండి. అప్పుడు ముక్కలో ఉన్న అదంతా టేస్ట్ అంతా సాంబార్కి బాగా పడుతుంది. అలాగే వంకాయ ముక్కలు కూడా కమిసిపోకుండా, నల్లబడిపోకుండా చక్కగా ఉంటాయి. పులుసు మరుగుతున్నప్పుడే మనం ముక్కలన్నీ వేసుకుంటే చక్కగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అన్ని ముక్కలు వేసాం కదండి. అల్లం ముక్క ఉంది కదా, దాన్ని కూడా చితగొట్టి అందులో వేసుకోవాలండి. అప్పుడు ఒకసారి కలిపి చక్కగా మరిగించుకోవాలి. ఇది అలా ఎంతవరకు వచ్చింది చూసారు కదా, ఎక్కడి వరకు అంటే కుక్కర్కి 1 ఇంచ్ తక్కువ లోతు వరకు వచ్చింది. ఇంకొక ఇంచ్ వరకు మరిగితే సాంబార్ మరిగిపోయినట్టేనండి. దాన్ని తక్కువ మంట తగ్గించుకొని మరుగుతూ ఉంటుంది, పొంగిపోద్ది సాంబార్. కానీ ఒకసారి పొంగితే టేస్ట్ బాగోదని చెప్పేవారండి మా పెద్దవాళ్ళు చిన్నప్పుడు. ఇలా ఈ ప్లేట్లో చూపించినవన్నీ శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర పావు స్పూను, ఇంకా కొంచెం మెంతులు, కొంచెం మిరియాలు, 3 ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అవి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కూడా వేసి స్టవ్ ఆపేసి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు, నెక్స్ట్ కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి ఆ వేడికే వేగిపోతాయి. అవి వేగిన తర్వాత అప్పుడు చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఈ పొడి మనం ఇంత పొడి అయింది కదా, ఇది 2 స్పూన్లు అయితే ఇంతకు సరిపోద్ది ఈ సాంబార్లోకి. మరి పెంచుతారా, ఇంకా కొంచెం దిగింది కిందకి, అలాగా అంతవరకు మరిగితే సరిపోద్ది. ఇది స్టోర్ చేసుకొని రసంలోనైనా, సాంబార్లోనైనా, దేంట్లో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా సాల్ట్ గట్ట వేసుకొని తయారు చేసుకుంటే ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు. ఇలా నేను మార్నింగ్ చేసిన సాంబార్ మార్నింగ్, నెక్స్ట్ నైట్ ఇడ్లీ టిఫిన్ పెట్టాను. ఇడ్లీలో కూడా ఈ సాంబారు చాలా చాలా సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు మన సాంబార్ మరిగిపోతుంది, మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొంచెం కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు చితగొట్టి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకొని ఆ నూనెలోని పోపు అంతా బాగా వేయించుకోవాలి. అలా పోపు వేగిపోయిన తర్వాత మనం కొంచెం ఒక పించ్ ఆఫ్ ఇంగువ,
పించ్ అంటే చిటికెడు ఇంగువ వేసుకొని పోపు అంతా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఈ సాంబార్ మరుగుతుంది కదా, సాంబార్లోకి పోపుని తిరగమూత పెట్టుకోవాలి. ఇలా చేసుకునే సాంబారు మనకి ఇదే రెస్టారెంట్ స్టైల్ కాదండి, హోటల్ స్టైల్ కాదండి, మన హోమ్ మేడ్ సాంబార్. ఇలాగే తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే మనం తినడానికి హెల్దీ, పిల్లలకి నచ్చుతుంది. మనకి ఏ కలర్స్ కానీ బయట తెచ్చుకునే మసాలాలు కానీ ఏమీ వాడకుండా చక్కగా తయారు చేసుకోవచ్చండి. మరి ఇప్పుడు తాలింపు కూడా వేసాం కానీ కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది అల్యూమినియం పాత్రలో ఉంది కదండి, నేను దీన్ని స్టీల్ గిన్నెలోకి డిష్ అవుట్ చేశాను. చూశారు కదండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే సాంబార్ పొడి తయారు చేసుకొని తరచుగా చేసుకునే సాంబార్ అండి ఇది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. మరి మంచి వీడియో సబ్స్క్రైబ్